ఈ హర్ష అనే వ్యక్తి దానకర్ణుడు అనుకున్నాను కానీ కాదండి. ఆయన పచ్చి మోసగాడు. నీకు బుర్ర ఉందా లేదా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఒక క్రైమ్ అని నీకు తెలీదా? ఉప్పల్ బాలు ఫేస్బుక్ స్టార్ అయితే కొంచెం బెట్టింగ్ వేస్తుంటారు క్రికెట్ మీద. ఖచ్చితంగా మా నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఆయన అయితే లోపల వేయాలండి. నమస్తే వైజాగ్ సత్య గారు. నమస్తే. మీరు ఇక్కడ ఉప్పల్ పార్కుకు రానికి కారణం ఏంటి? నాగోల్ పార్క్ అంటారు దీన్ని, శిల్పారామము. నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే మా టీంలో కూడా వన్ ఆఫ్ ద లీడర్స్ బషీర్ మాస్టర్ గారి బర్త్డే ఈరోజు 44 years కంప్లీట్ అయ్యిందనమాట. సో ఆ సందర్భంగా మేమంతా వచ్చాము ఇక్కడికి. స్వాతి నాయుడు, రాకేష్ మాస్టర్ వైఫ్, ఇంకా చాలా మంది, గుంటి నాగరాజు, మేమంతా వచ్చినాం. ఇంకొకటి ఇప్పుడు వైరల్ అవుతుంది కదా హర్ష సాయి బెట్టింగ్ గురించి. రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పింది కదా, నేను తీసుకోకుంటే అది వేరే వాళ్ళకి వెళ్తుంది కదా అమౌంట్ అని. దాని గురించి చెప్పండి. పాయింట్కి వచ్చేసావు అనమాట. ఈ హర్ష అనే వ్యక్తిని నేను మొదట కలిసినప్పుడు ఏమనుకున్నాను, 2 times కలిశాను వైజాగ్లో. మాది వైజాగే, హీజ్ ఆల్సో ఫ్రమ్ వైజాగే. సో ఆయన కలిసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈయన ఒక రాబిన్ హుడ్ అంటే ఏంటి? డబ్బును వాళ్ళ దగ్గర మనీ తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచుతారు కదా. రాబిన్ హుడ్ తెలుసు కదా, ఇంగ్లాండ్. కొండవీటి దొంగ సినిమా కూడా వచ్చింది. ఆ స్టైల్లో ఉన్నాడేమనుకున్నాను. కాదు, ఈయన పచ్చి మోసగాడు. ప్రజల్ని మోసం చేసి ఆ ప్రజల డబ్బే మళ్ళీ ప్రజలకు పంచుతున్నాడు. ఎలాగ మోసం చేస్తాడని చెప్తున్నా. ఆయన ఏం చేస్తున్నాడు? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. ప్రమోట్ చేస్తే చాలామంది ఏమనుకుంటున్నారు, అమ్మో హర్ష ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇది రియల్, ఫేక్ కాదు, రియలిస్టిక్ అనుకొని అందులో డబ్బులు పెడుతున్నారు. 50,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 25,000 ఎంతైనా పెడుతున్నారు. ఆ డబ్బు అంతా ఎవరి జోబులోకి వెళ్తుంది? హర్ష జోబులోకి, అలాగే ఆ బెట్టింగ్ యాప్ ఓనర్ జోబులోకి వెళ్తుంది. సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది నిజంగా ఒక క్రైమ్ ఇది. ఆయన్ని యాక్చువల్గా నేను ఒక దానకర్ణుడు అనుకున్నాను కానీ కాదండి. ఆయన ఒక వీరప్పన్లా తయారయ్యాడు. వీరప్పన్ కూడా చూడండి, ఏనుగులు చంపుతాడు, ఆ దంతాలు అమ్ముతాడు, జింకలు చంపుతాడు, ఆ చర్మాలు అమ్ముకుంటాడు, ప్రజలకు ఏవో 2 బిస్కెట్లు ఇసిరేస్తాడు. ఇప్పుడు అందరు కూడా వర్ష డబ్బులు అందరికి పంచుతున్నాడు లేకపోతే ఏదో చేస్తున్నాడు అంటున్నారు కానీ ఆ డబ్బు ఎక్కడిది? ఆ డబ్బు మందే. మనలాంటి వాళ్ళందరినీ, యూత్ అందరినీ కూడాను ఆ కోపంలోకి లాగేస్తున్నాడు ఆయన. బెట్టింగ్ యాప్ అనే కోపంలోకి లాగేస్తున్నాడు. మనం అందరం డబ్బులు పెడుతున్నాము, ఆ డబ్బులు ఆయన పాకెట్లోకి వెళ్తుంది. ఆయనకు ఒక 50 లక్షలు వచ్చిందనుకో, 1,00,000 రూపాయలు ఇలా ఇస్తున్నాడు ఒక్కొక్క బిస్కెట్లు, అంతే. జనాలు ఇది తెలుసుకోవాలి, నిజంగా జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి. హర్షయ్య డబ్బులు పంచుతున్నాడంటే ఆ డబ్బులు ఎక్కడివి? నీ కొడుకువి, నీ తమ్ముడివి, నీ భర్తవి, వీళ్ళందరూ బెట్టింగ్లు ఆడుతుంటే ఆ డబ్బు ఆయనకి వెళ్తుంది. యాజ్ ఏ ప్రమోటర్గా ఆయన ఒక 50 లక్షలు తీసుకుంటున్నాడు. ఆ బెట్టింగ్ యాప్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఏవో యాప్లు అంట, కుబేర్ అంట, విజన్ అంట, బూమ్ అంట, ఆ బెట్టింగ్ యాప్స్ పెడతారు కదా, సీఈఓస్, ఓనర్సు, వాళ్ళకి సగం వెళ్తుంది. మోసపోయింది ఎవరు? మనము. హర్ష నిజంగా చాలా తెలివైన వాడు. అందరికీ ముందు 4 కుక్క బిస్కెట్లు వేసాడు. ఒక హీరోలాగా దాన్ని ప్రమోట్ చేసుకున్నాడు. ఎక్కడి నుంచి డబ్బు? నేను అనుకున్నాను నిజంగా, టు బీ హానెస్ట్, ఎన్ఆర్ఐలు ఎవరైనా ఇస్తున్నారేమో. కొంతమంది ఏంటంటే కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతి తెలియకూడదు అనుకుంటారు. సో అలాగే ఎవరైనా ఈయనకి సెట్ అయ్యారేమో, వాళ్ళ డబ్బులు పంచుతున్నాడేమో అనుకున్నాను. యూట్యూబ్ ఛానల్ అంత డబ్బు వస్తుందా అండి? నేను వైజాగ్లో ఆయన కలిసినప్పుడు ఫస్ట్ అదే అడిగాను, ఆర్ యూ ప్రమోటింగ్ ఎనీ బెట్టింగ్ యాప్స్ అని. నేను అడగడం ఏంటి, మన జాఫర్ గారు ఇంటర్వ్యూ చేశారు, TV9 జాఫర్ గారు. ఆయన కూడా అడిగారు అప్పుడు, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావా హర్ష అంటే, ఐ లుకింగ్ లైక్ దట్, ఐ లుకింగ్ లైక్ బెట్టింగ్ ప్రమోటర్ అన్నాడు. అదే మళ్ళీ మొన్న ఇంటర్వ్యూ తీసుకోండి సుమన్ టీవీలో మంజుష, ఎస్ ఐఎమ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్. తప్పేంటి? ఒక టిక్టాక్ ఉండేది, మనం అందరం యూజ్ చేసుకున్నాము. టిక్టాక్ బ్యాన్ అయింది, మనం యూజ్ చేయడం లేదు. అలాగే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కాబట్టి బెట్టింగ్ యాప్ యూజ్ చేస్తున్నాం మేము అంటున్నాడు. అది చాలా రాంగ్. నేను ఈ బెట్టింగ్ యాప్కు ప్రమోట్ చెప్పితే వేరే వాళ్ళు వస్తారు నా ప్లేస్లో, వాళ్ళ డబ్బులు తీసుకుంటారు అంటున్నాడు. నాకు 100 కోట్లు కూడా ఇస్తామని వస్తున్నారు బెట్టింగ్ యాప్కి అంటున్నారు. నిజంగా ఆయన మీద పెద్ద ఎంక్వైరీ జరగాలి. 100 కోట్లు అంటే మాటలా? ఆయనకి ఎవరిస్తామన్నారు 100 కోట్లు? ఆయన ఏమైనా ప్రభాసా, లేకపోతే అల్లు అర్జున, లేకపోతే షారుఖ్ ఖానా, సల్మాన్ ఖానా, హృతిక్ రోషనా? 100 కోట్లు కూడా నాకు ఇస్తామని వస్తున్నారు అంటున్నాడు. సో ఖచ్చితంగా మా నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఆయన అయితే లోపల వేయాలండి. ఎందుకంటే ఎంతోమంది యూత్ని బెట్టింగ్ కోపంలోకి ఆయన లాగేసి అందరి జీవితాలు నాశనం చేసేసాడు. అంతవరకు అయితే మా గల్లీలోని ఒక అబ్బాయి స్విగ్గీ ఆర్డర్స్ అన్నీ కూడా టేకప్ చేసేవాడు. ఆ అబ్బాయికి దగ్గర ఐఫోన్ ఉండేది. చక్కగానే రోజుకు ఒక 1,000 రూపాయలు 1,500 సంపాదించుకునేవాడు. ఒకసారి మా ఇంటికి వచ్చాడు, అన్న నాకు అన్నం పెట్టన్నా అన్నాడు. ఏరా ఏమైందిరా, నువ్వే కదా మాకు ఎప్పుడు ఇస్తుంటావు అన్ని, నువ్వు టిఫిన్లు బాక్సులు అందిస్తామంటే, నేను బెట్టింగ్ కట్టానన్నా పోయిందన్న అన్నాడు. ఏ బెట్టింగ్ అని అంటే ఇంకేంటి, ఆ మొబైల్ వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసి
25,000 ఎంత కట్టాడంట, ఇంకా రాలేదు, గెలిచాడంట, కానీ విత్డ్రా చేస్తే అమౌంట్ రావడం లేదంట. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అంటే ఇండియాకి అందరూ కడతారు, అబ్బా ఇండియా గెలిచిందని సంతోషపడతారు డబ్బులు వస్తాయని, కానీ విత్డ్రా చేస్తే రూపాయి రావడం లేదు. ఇలాగే అనమాట, చాలా బెట్టింగ్ యాప్లు ఉన్నాయండి, చాలా బెట్టింగ్ యాప్లు. బెట్టింగ్ యాప్స్ ఏమన్నా వచ్చిన ప్రమోషన్ చేయమని నిన్న లైఫ్ లో ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. 1000 కోట్లు ఇచ్చినా కానీ నేను ప్రమోట్ చెయ్యను. కానీ మా ఫ్రెండ్స్ ఉప్పల్ బాలు, ఫేస్బుక్ స్టార్ అయితే కొంచెం బెట్టింగ్ వేస్తుంటారు క్రికెట్ మీద. నేను వాళ్ళే తిడుతుంటాను, వద్దురా బాబు, మేము చాలా న్యూస్లు వింటున్నాము, ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు కట్టి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీకు అవసరమా అని చెప్తుంటాను. నేనైతే ఐఎమ్ ఆల్వేజ్ ఎగ్నెస్ట్ బెట్టింగ్ యాప్స్. ఈ హర్షకి చెప్పేది కూడా నేను ఒకటే, నీకు అసలు ఇంత డబ్బు ఎక్కడిది, సినిమా తీసావు హీరో, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటో మాకు తెలుసు. హర్ష వాళ్ళ టీంలోనే ఒక అబ్బాయి నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్, ఆయన పేరు చెప్పండి మళ్ళీ ఫీల్ అవుతాడేమో. ఆయన మాకు అన్ని వివరంగా చెప్పిండు. ఏమనంటే కింద పనిచేసిన కూడా చాలా తక్కువ ఇస్తాడు శాలరీ, 10,000 15,000 ఇస్తాడంట. అసలు హర్ష ఈ గీతం కాలేజీలో నేను గ్రాడ్యుయేట్ అంటున్నాడు, ఇంజనీరింగ్ చేశాను అంటున్నాడు. మరి ఒక గ్రాడ్యుయేట్ అయితే నీకు బుర్ర ఉందా లేదా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది ఒక క్రైమ్ అని నీకు తెలీదా? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయని నీకు తెలీదా? నేను కాకపోతే వేరే వాడు చేస్తాడని ఎట్లా అంటావు నువ్వు? నేను పేకాట ఆడకపోతే వేరే వాడు ఆడతాడు అన్నట్టు ఉంది. పేకాట ఆడడం కూడా తప్పే. పేకాట ఆడడం అంటే ఏంటి? వేరే వాడు డబ్బు గుంజుకోవడం అంట, అది కూడా దొంగతనమే. నీ ఎదురుకి కూడా కూర్చుంటాడా, ఆ డబ్బు మీద ఆశపడి లాక్కోవడం. ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ ఎందుకు చేస్తున్నావు? బెట్టింగ్ వల్ల ఎందరి జీవితాలు పోయాయి నీకు తెలీదా? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, భార్యలు పసుపు కుంకాలు అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, బంగారంవి, ఇంట్లో సెల్ ఫోన్లు ఉంటే, మొబైల్ ఉంటే, ఏ ఉంటే అవి తీసుకెళ్ళిపోతున్నారు. సో హర్షయ్, నువ్వు గ్రాడ్యుయేట్ అంటున్నావు, గీతం కాలేజ్ అంటున్నావు, వైజాగ్ పరువు తీసావు అసలు నిజంగా చెప్పాలి. ఆ మాస్కులు అంటాను, మాస్క్ కోసం మాట్లాడదు. ఐ షుడ్ టాక్ అబౌట్ ద మాస్క్. చుట్టూ అందరు ఉన్నారు, ఆయన కింద వర్కర్స్ దగ్గర 50 మంది 100 మంది ఉంటారండి. బెంగళూరులో కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది, వైజాగ్లో కొంతమంది, అందరికి 5 స్టార్ హోటల్ అకామిడేషనే. నీకు పేదవాళ్ళ బాధలు తెలుసు, ఒక కేజీ బియ్యం 50 రూపాయలు అని తెలుసు. అట్లాంటిది నువ్వు 20,000 పెట్టి రూముల్లో ఎట్లా ఉంటావు? నువ్వు డబ్బు విలువ నాకు తెలుసు, అందుకే డబ్బు పంచుతున్నా అంటున్నావు కదా. మన ఆ 5 స్టార్ హోటల్ ఉండే బదులు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఒక 5 రూములు తీసుకుంటే 1,00,000 రూపాయలు. మాస్కులు అందరికి ఎందుకు పెడతాడంటే వాళ్ళ టీము మాస్కులు పెట్టకపోతే వాళ్ళు కూడా ఫేమస్ అయిపోతారు కదా. ఓ హర్ష దగ్గర ఉంటాడు అని అడుగుతారు కదా, అన్ని గుట్లన్నీ రట్టు అయిపోతాయి కదా, వాళ్ళు ఏమని చెప్పేస్తారు కదా. అందుకు ఆ భయంతో అందరికీ మాస్కులే పెడతాడు. నేనేం ప్రూఫ్లు లేకుండా అందరిలాగా నేను చిల్లరగా మాట్లాడను. నేను వైజాగ్ సత్యాను, హేమ గారితో మాట్లాడానంటే హేమ గారి కోసము, డ్రగ్స్ కోసం. నాకు అక్క బాగా క్లోజు, హేమ గారిని అడిగినా చెప్తారు. అలాగే హర్షయ్యని కలిశాను కాబట్టి హర్షయ్య కోసం చెప్తున్నాను. అలాగే రాజ్ తరుణ్ గారి మీద కూడా ఏవి వస్తున్నాయి, ఆయన కూడా నాకు మా వైజాగే, నేను ఆయన కలిశాను, ఫోటోలు కావాలని చూపిస్తాను, నాకు తెలిస్తేనే మాట్లాడతా. నా అన్వేషణ ప్లస్ ఇంకా నా అన్వేషణ అయితే నేను ఎప్పుడు కాలేదు. బయాసన్ యాదవ్, నా అన్వేషణ వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు గొడవ అవుతుంది. గత చూసుకుంటే 1 month ముందు నుంచి. నాకు బయాసన్ యాదవ్ కోసం తెలీదు, ఆయన ఏం చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఏం తెలీదు. నేను ఆయన లైఫ్లో కలవలేదు, కానీ మా ఫ్రెండ్ కలిసాడు గుంటి నాగరాజు, ఆయన మంచోడు అని చెప్పాడు. ఆయన ఏదో కష్టపడి బైక్ మీద విదేశాలు, ఆస్ట్రేలియా అన్ని దాటుకొని అమెరికా వెళ్తే ఆయన మీద ప్రూవ్ అవ్వలేదు కదా. ఈయనది ప్రూవ్ అయ్యింది, ఎందుకంటే మా యువ సామ్రాట్ రవి గారు ప్రూవ్ చేశారు, అన్ని ఆధారాలన్నీ చూపిస్తున్నారు, వీడియోస్ కూడా బయట పెట్టారు సుమన్ టీవీలో. సో సన్నీ యాదవ్ కోసం నేనేం కామెంట్ చేయనండి, ఎందుకంటే తప్పు కదా. జరిగిందంతా చెప్పిందంతా నిజం అంటారా అబద్ధం అంటారా? 100% నిజమే. ఆయన ఇంతకుముందు ఎన్ఆర్ఐ అనమాట, అక్కడ అమెరికాలో జాబ్ చేశాడు, ఇప్పుడు వచ్చి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కలిశారు. ఇక్కడ కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని కూడా కలుస్తా అంటున్నాడు, అన్నీ బయటకు తీస్తా అంటున్నాడు. ఆయన ఆల్మోస్ట్ ఆల్ సగం తీసేసాడండి. ఏదైనా కానీ ఈ హర్ష అనే వ్యక్తి ఇలా యూత్ని పెడదోవ పట్టించడం, ఈ మహమ్మారి అంటే అదే బెట్టింగ్ యాప్ అనే ఒక కూపులోకి వీళ్ళందరినీ లాగడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఆయన అయితే శిక్షార్హుడే, తగిన చర్యలు తీసుకోవాలి. ముందైతే ఎంక్వైరీ చేయాలి, అదంతా ప్రాసెస్ అంతా జరుగుతుంది. బషీర్ మాస్టర్ గారు అంటే మాకు అందరికి నిజంగా ఒక గురువుతో సమానం అండి. అప్పట్లో రాకేష్ మాస్టర్ చుట్టూ తిరిగాము, కానీ ఆయనతో మేము దెబ్బలు తిన్నాము, తిట్లు కూడా తిన్నామండి. ఆయన ఒక శాడిస్ట్ టైపు. ఈ బషీర్ మాస్టర్ అట్లా కాదు, ఏదైనా చాలా కూల్గా, ఈజ్ మోస్ట్ కూలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక మహాత్మా గాంధీ ఎలాగో, ఒక గౌతమ్ బుద్ధుడు ఎలాగో, ఒక జీసస్ క్రిస్ట్ ఎలాగో, వాళ్ళందరిలో చాలా కూలెస్ట్ పర్సన్. పాపం ఏంటో ఇంకా మంచి టాలెంట్ ఉంది, కానీ అనుకున్నంత పేరు రాలేదు, ఇంకా ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నాను.
15 సినిమాలకి ఈయన ఆల్రెడీ కొరియోగ్రఫీ కూడా చేశారు, లో బడ్జెట్ మూవీస్కి. అలాగే ఈయన నాకు ఫస్ట్ ఎట్లా తెలుసు అంటే, ఈయన జెమినీలో వస్తుంది కదా డ్యాన్స్ బేబీ డ్యాన్స్, అవి ఎక్కువ చూసేవాడిని. ఆ తర్వాత D2లో కూడా ఈయన బాగా చేశారు. సో మాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి. కరాటేలో కూడా ఆయనకి బ్లాక్ బెల్ట్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ నేను కలిశారు, లారెన్స్, రాజు సుందరం, వాళ్ళందరికీ ఈయన తెలుసు, శేఖర్ మాస్టర్ అందరూ కూడాను. సో హ్యాపీ బర్త్డే టు యూ, మై బెస్ట్ ఫ్రెండ్ అండి. మా టీంలో ఈయన కూడా వన్ ఆఫ్ ద లీడర్స్.